హాయ్ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. లాస్ట్ పార్ట్ 31 మీరు ఇంతవరకు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన మిగతా పార్ట్స్ ని ఇంకా చూడకపోయి ఉంటే ముందుగా ఆ వీడియోస్ ని చూసి తర్వాత ఈ వీడియోని చూడండి. అప్పుడే కథలో ఏం జరుగుతుంది, నేను మీకు ఏం చెప్తున్నానో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇంతవరకు జరిగిన కథలో చూసాం కదా, ఎనలూసియా వాళ్ళు మళ్ళీ జాన్ వాళ్ళను వెతుక్కుంటూ ఇక్కడికి బయలుదేరతారు. కాకపోతే మధ్యలో సోయర్ కి గాయం అవడం వల్ల తను నడవలేక ఒక ప్లేస్ లో కూర్చుండిపోతాడు. ఇక్కడ సనా కూడా వెయిట్ చేస్తూ ఉంటుంది. జిన్ కి ఏమీ అవ్వలేదు, తిరిగి తను తప్పకుండా ఇక్కడికి వస్తాడు అని. తర్వాత మనకి సయ్యద్ కనిపిస్తాడు. తను అందరూ పడుకున్న తర్వాత షానన్ దగ్గరికి వచ్చి తనతో అంటాడు, నువ్వు నాతో పాటు ఒక ప్లేస్ కి రా, నీకు సర్ప్రైజ్ ఇస్తాను అని. దాంతో షానన్ కూడా సయ్యద్ తో వెళ్లిపోతుంది. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ప్రేమ నడవడం కాదు, పరిగెడుతూ ఉంటుంది. అందువల్ల వీళ్ళు చాలా క్లోజ్ గా ఉంటారు. అలా సయ్యద్ షానన్ ని తీసుకొని ఒక టెంట్ దగ్గరికి వెళ్తాడు. ఆ టెంట్ ని చాలా అందంగా తనే తయారు చేసి ఉంటాడు. అందులో క్యాండిల్స్ ని కూడా వెలిగించి ఉంటాడు. అది చూసి షానన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా ఇద్దరు ఆ టెంట్ లోకి వెళ్ళిన తర్వాత ఇద్దరు దగ్గర అవ్వడానికి ట్రై చేస్తారు. అలా కొంతసేపు పడుకున్న తర్వాత సడన్ గా తనకి వాల్ట్ కనిపిస్తాడు. వాల్ట్ చాలా భయంకరంగా తన పైకి వస్తూ ఉంటాడు. అది చూసి షానన్ చాలా భయపడుతుంది. గట్టిగా అరుస్తూ టెంట్ లోపల నుంచి బయటికి వస్తుంది. తన అరుపులు విని సయ్యద్ కూడా పరిగెట్టుకుంటూ తన దగ్గరికి వస్తాడు. అప్పుడే షానన్ వాల్ట్ గురించి చెప్తుంది. వెంటనే సయ్యద్ చుట్టుపక్కల మొత్తం వెతుకుతాడు. తనకి ఎవ్వరు కనిపించరు. దాంతో తను షానన్ దగ్గరికి వచ్చి, అక్కడ ఎవ్వరు లేరు, నీకు కల వచ్చి ఉంటుంది అంటాడు. కానీ షానన్ మాత్రం చాలా క్లియర్ గా ఉంటుంది, నేను ఖచ్చితంగా తనని రియల్ గా చూశాను అంటుంది. కానీ సయ్యద్ కి అనిపిస్తుంది, వాల్ట్ ఇక్కడికి రావడం ఏంటి, మైకిల్ తో కలిసి తను బోట్ లో వెళ్లిపోయాడు కదా అనుకుంటాడు. కానీ సయ్యద్ తనని నమ్మకపోవడంతో కోపంతో షానన్ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత మార్నింగ్ షానన్ హర్లీ దగ్గరికి వస్తుంది. అక్కడే రోజ్ కూడా ఉంటుంది. అప్పుడే షానన్ హర్లీతో మైకిల్ కొడుకు వాల్ట్ కి సంబంధించిన వస్తువులు ఎక్కడున్నాయి అంటుంది. దానికి హర్లీ కూడా వాల్ట్ బ్యాగ్ ని చూపిస్తాడు. వెంటనే షానన్ అక్కడికి వెళ్లి వాల్ట్ టీ షర్ట్ ని తీసుకొని తన డాగ్ కి స్మెల్ ని చూపిస్తూ ఉంటుంది. అంటే తనకి ఇంకా నమ్మకం ఉంటుంది వాల్ట్ ఈ చుట్టుపక్కలే ఎక్కడో ఉన్నాడు అని. అందుకే ఆ డాగ్ కి ఆ స్మెల్ చూపిస్తే ఆ స్మెల్ ని ఫాలో చేస్తూ వెళ్లి వాల్ట్ ని పట్టుకుంటుంది అని తన షర్ట్ ని తీసి డాగ్ ముందు పెడుతుంది. వెంటనే ఆ డాగ్ కూడా ఒకవైపు పరిగెడుతూ ఉంటుంది. షానన్ కూడా దాని వెనకే పరిగెడుతుంది. కానీ డాగ్ వాల్ట్ దగ్గరికి కాకుండా షానన్ బ్రదర్ అయిన బూన్ సమాధి దగ్గరికి తీసుకువస్తుంది. దాన్ని చూసి షానన్ చాలా ఏడుస్తుంది. అలా అక్కడే కూర్చుండిపోతుంది. అలా కొంతసేపటి తర్వాత సయ్యద్ కూడా షానన్ ని వెతుక్కుంటూ అక్కడికి వస్తాడు. తను ఇప్పుడు షానన్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. పాప రోజు రోజుకు పిచ్చిదాన్లా తయారవుతుంది అని. అలా తన దగ్గరికి వచ్చి తనని ఓదార్చడానికి ట్రై చేస్తాడు. చాలా ఇష్టమైన వాళ్ళని, తన అనుకున్న వాళ్ళని కోల్పోతే మనసు ఎంత బాధగా ఉంటుందో నాకు బాగా తెలుసు అంటాడు. ఆ మాట విని షానన్ సయ్యద్ ని చూస్తూ, ఇదంతా చూస్తుంటే నేను బూన్ గురించి చేస్తున్నాను అనుకుంటున్నావా? లేదు, నేను వాల్ట్ ని నా కళ్ళతో చూశాను అంటుంది. దానికి సయ్యద్, మరి నువ్వు ఇక్కడెందుకు వచ్చి కూర్చున్నావు అంటాడు. అప్పుడు షానన్ ఆ మాట వినగానే ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇప్పుడు వాల్ట్ డాగ్ అయిన విన్సెంట్ అడవిలోకి వెళ్లిపోయి ఉంటుంది. అందుకే దాన్ని వెతకడం కోసం షానన్ అడవిలోకి వెళ్తుంది. షానన్ వెనకే సయ్యద్ కూడా వెళ్తూ ఉంటాడు. మీరు స్టార్టింగ్ నుంచి ఈ సిరీస్ ని చూసినట్టయితే ఫస్ట్ లో ఉన్న షానన్ కి ఇప్పుడు ఉన్న షానన్ కి చాలా మార్పు వస్తుంది. ఫస్ట్ లో తను ఎవరిని లెక్క చేసేది కాదు, ఒక్క పని కూడా చేసేది కాదు. తను కూర్చున్న దగ్గరికి అన్ని రావాలి అనుకునేది. కానీ ఇప్పుడు అలా కాదు. బూన్ చావు తనని పూర్తిగా మార్చేస్తుంది. తను ఇప్పుడు సెన్సిటివ్ గా మారిపోతుంది. ఇప్పుడు మనం షానన్ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే తన పాస్ట్ కి వెళ్లి తెలుసుకోవాలి. మీకు ముందే తెలుసు కదా, బూన్ ఇంకా షానన్ నిజమైన బ్రదర్ అండ్ సిస్టర్స్ కారు. బూన్ వాళ్ళ అమ్మని షానన్ వాళ్ళ నాన్న పెళ్లి చేసుకుని ఉంటాడు. షానన్ వాళ్ళ నాన్న దగ్గర మస్తు పైసలు ఉంటాయి. కానీ షానన్ కి బూన్ వాళ్ళ అమ్మ అంటే అస్సలు నచ్చదు. అలాగే బూన్ వాళ్ళ అమ్మకి కూడా షానన్ అంటే అస్సలు పడదు. షానన్ వాళ్ళ నాన్ననే తనని చాలా బాగా చూసుకునేవాడు. అలా రోజులు గడిచే కొద్దీ ఒకసారి షానన్ కి అనిపిస్తుంది, ఇక ఈ పెద్దవాళ్ళని వదిలేసి తన కాళ్ళ మీద తను నిలబడాలి అనుకుంటుంది. తను ఒక బెలెట్ డాన్స్ టీచర్ అవ్వాలి అనుకుంటుంది. అందుకే న్యూయార్క్ లో జాబ్ కోసం అప్లై కూడా చేస్తుంది. అలా తనకి జాబ్ రాగానే న్యూయార్క్ కి వెళ్లిపోతుంది. కానీ కొన్ని రోజుల
తర్వాత సడన్ గా తనకి ఒక ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ లో తనకి తెలిసే విషయం ఏంటంటే వాళ్ళ నాన్నకి యాక్సిడెంట్ అయి చనిపోయాడు అని. దాంతో తను ఏడుస్తూ హాస్పిటల్ దగ్గరికి వెళ్తుంది. అక్కడే బూన్ వాళ్ళ అమ్మ కూడా ఉంటుంది. ఇప్పుడు షానన్ కి చెప్పుకోలేనంత బాధ ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో తనకంటూ ఉన్నది వాళ్ళ నాన్న మాత్రమే. ఇప్పుడు తను కూడా లేడు అని చాలా బాధపడుతుంది. ఇక్కడ మనకి జేక్ కూడా కనిపిస్తాడు. జేక్ ఇదే హాస్పిటల్లో డాక్టర్. ఇంతకు ముందే మనం చూసాం కదా, జేక్ సారా అనే అమ్మాయికి ట్రీట్మెంట్ చేసి ప్రాణాలు కాపాడాడని. సేమ్ అప్పుడే ఇద్దరు యాక్సిడెంట్ అయి వస్తారు. ఇద్దరిలో జేక్ ఒక్కరిని కాపాడగలడు. తను సారాని ఎంచుకుంటాడు. తన ప్రాణాలు కాపాడి తరువాత తను పెళ్లి కూడా చేసుకుంటాడు. కానీ ఆ కాపాడలేకపోయిన వ్యక్తి మాత్రం షానన్ వాళ్ళ నాన్న అయి ఉంటాడు. అలాగే షానన్ వాళ్ళ నాన్న ఆ యాక్సిడెంట్ చేయకపోతే సారా జేక్ లైఫ్ లోకి కూడా వచ్చేది కాదు. ఈ ప్రపంచంలో ఎక్కడో ఒక చోట ఉన్న వాళ్ళని ఈ కథ ఎప్పుడో ఒకప్పుడు కలుపుతూనే ఉంటుంది. అలా షానన్ వాళ్ళ నాన్న చనిపోయిన దగ్గర నుంచి తన చెక్స్ అన్ని బౌన్స్ అవుతూ ఉంటాయి. అలాగే తన కార్డ్స్ లో ఒక్క రూపాయి కూడా ఉండదు. అంటే బూన్ వాళ్ళ అమ్మ తనకి ఒక్క పైసా కూడా పంపించదు. అప్పుడే తనకి న్యూయార్క్ లో జాబ్ వచ్చిందని తెలియగానే తను అక్కడికి వెళ్ళాలి అనుకుంటుంది. కాకపోతే తనకి పైసలు కావాలి. ఇక చేసేదేం లేక బూన్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి పైసలు అడగడానికి ట్రై చేస్తుంది. కానీ తను మాత్రం షానన్ ని అస్సలు పట్టించుకోదు. తన దృష్టిలో షానన్ ఒక చెడ్డ అమ్మాయి. తను ఏమీ పని చేయదు. వాళ్ళ నాన్న సంపాదించిన పైసల్ని ఖర్చు చేయడం తప్ప అనుకుంటుంది. అందుకే తనకి ఏ పైసలు ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటుంది. అప్పుడే షానన్ మా నాన్న సంపాదించిన ఆస్తిలో నాకు కూడా వాటా వస్తుంది కదా అంటుంది. కాకపోతే బూన్ వాళ్ళమ్మ చాలా తెలివైంది. వాళ్ళ నాన్న బతుకున్నప్పుడే మొత్తం ఆస్తుల్ని తన పేరున చేసుకుని ఉంటుంది. అంటే షానన్ కి ఇప్పుడు 0 అన్నమాట. దాంతో షానన్ బాధతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత మనకి బూన్ కనిపిస్తాడు. బూన్ ఎలాగైనా సరే షానన్ కి హెల్ప్ చేయాలి అనుకుంటాడు. ఎందుకంటే తను షానన్ ని ఇష్టపడతాడు కాబట్టి. అందుకే వాళ్ళమ్మ ముందు జాగ్రత్తగా బూన్ దగ్గర కూడా ఒక్క పైసా కూడా ఉంచదు. తన దగ్గర పైసలు ఉంటే ఎలాగైనా చేసి షానన్ కి ఖర్చు పెడతాడు అని. ఆ తర్వాత షానన్ ఇప్పుడు తనకి పైసలు అవసరం ఉంది కాబట్టి తప్పుడు వ్యక్తులతో స్నేహం చేయడం మొదలు పెడుతుంది. దీని కారణంగానే బూన్ వాళ్ళ అమ్మ కూడా తనకి ఒక్క పైసా కూడా ఇవ్వదు. అలాగే అలాంటి వ్యక్తులతో స్నేహం చేసి చిక్కుల్లో ఇరుక్కోవడం వల్ల చాలా సార్లు బూనే షానన్ ని కాపాడతాడు. దీని కారణంగానే తను రూడ్ గా తయారవుతుంది. ఎవ్వరిని లెక్క చేయకుండా మారిపోతుంది. తర్వాత మళ్ళీ మనం ప్రెజెంట్ ఐలాండ్ పైకి వస్తే ఇక్కడ సోయర్ వాళ్ళు కనిపిస్తారు. వీళ్ళు చాలా దూరం నడిచి అలసిపోయి ఒక దగ్గర రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. అలాగే ఇప్పుడు రాత్రి కూడా అయి ఉంటుంది. దాని కారణంగా చుట్టుపక్కల ఎక్కడైనా సరే ద అదర్స్ ఉండొచ్చని వీళ్ళు కదలకుండా ఒక ప్లేస్ లోనే ఉంటారు. అప్పుడే సోయర్ ఎనలూషియాని చూస్తూ భయపడ్డావు కదా, నీకు ఇంత భయం ఉన్నప్పుడు అక్కడ నుంచి ఎందుకు బయలుదేరావు అంటాడు. అప్పుడు ఎనలూషియా అబ్బా నీవు చాలా ధైర్యవంతుడివా, అయితే మాకు దారి చూపించు అంటాడు. కానీ సోయర్ మాత్రం నాకెలా తెలుసు, నేను మీ వెనకే వచ్చాను కదా, నాకు దారి తెలిస్తే ముందే వెళ్లిపోయేవాన్ని అంటాడు. అప్పుడు ఎనలూషియా కోపంతో ఇదంతా మీ వాడి వల్లే వచ్చింది. వాడు అడవిలోకి పారిపోకుండా ఉంటే వాడి వెనుక ఎక్కువ వెళ్లేవాడు కాదు, మాకిప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు, ఎక్కువనే అందరికంటే తెలివైన వాడు అంటుంది. అలా మైకిల్ ని ఎలా పడితే అలా తిడుతూ ఉన్నప్పుడే అప్పుడే మైకిల్, జిన్ ఇంకా ఎకో ముగ్గురు అక్కడికి తిరిగి వస్తారు. అంటే ఎనలూషియా వాళ్ళ ట్రాకర్ తిరిగి వచ్చాడనమాట. అలా మళ్ళీ అందరూ అక్కడి నుంచి బయలుదేరతారు. ఇప్పుడు సోయర్ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. తన ఇన్ఫెక్షన్ పెరిగిపోతూ ఉంటుంది. అందువల్ల తను నడవలేక ఒక ప్లేస్ లో కింద పడిపోతాడు. తనను చూసి ఎనలూషియా ఇతన్ని ఇక్కడే వదిలేసి మనం వెళ్లిపోదాం అంటుంది. కానీ మైకిల్ మాత్రం నా దోస్తును వదిలేసి నేను ఎక్కడికి రానని అక్కడే ఉంటాడు. అప్పుడే సోయర్ పర్లేదు దోస్త్, నేను నిన్ను వదిలేశాను కదా, నువ్వు కూడా నన్ను వదిలేసి ఇక్కడ నుంచి వెళ్లిపో అంటాడు. కానీ మైకిల్ మాత్రం దానికి ఒప్పుకోడు. అప్పుడే ఎనలూషియా ద అదర్స్ గురించి చెప్తుంది. వాళ్ళు ఎంత దుర్మార్గులో మీకు తెలీదు. మేము ఇక్కడ క్రాష్ అయిన మొదటి రోజు రాత్రే మాలో ఉన్న ముగ్గురిని ఎత్తుకుపోయారు. తర్వాత మళ్ళీ 2 వారాలకి వచ్చి మాలో ఉన్న 9 మందిని ఎత్తుకుపోయారు అంటుంది. ఈ అడవి వాళ్ళది, మన చుట్టే ఎక్కడ ఒక దగ్గర ఉండి మనని గమనిస్తూ ఉంటారు అంటుంది. అయినా సరే ఇంత చెప్పినా మైకిల్ మాత్రం సోయర్ ని వదిలిపెట్టి వెళ్ళాలి అనుకోడు. అందుకే తను ఎకోని హెల్ప్ అడుగుతాడు. ఒక స్ట్రెచ్చర్ ని తయారు చేసి మనమందరం మోసుకుంటూ తీసుకువెళ్దాం అంటాడు. దాంతో ఎకో కూడా ఒప్పుకొని ఒక స్ట్రెచ్చర్ లాంటిది తీసుకొని అక్కడ నుంచి బయలుదేరతారు. ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత చాలా కష్టం మీద పైకి తీసుకువెళ్లాల్సి ఉంటుంది. అయినా కూడా వీళ్ళు కష్టపడి పైకి తీసుకువెళ్తారు. కానీ పైకి తీసుకువెళ్ళిన తర్వాత వీళ్ళలో ఒకరు కనిపించరు. దాంతో ఎనలూషియా అనుకుంటుంది ఇది ఖచ్చితంగా ద అదర్స్ పనే అని ఎకో పై కోపడుతుంది. నువ్వు వీళ్ళకి హెల్ప్ చేసి
చేసావు కాబట్టి ఈ గాయపడ్డవాన్ని తీసుకొని వెళ్తున్నాం, లేకపోతే వీన్ని ఇక్కడే వదిలేసి వెళ్లి ఉంటే మనం ఈపాటికి ముందుకు వెళ్లిపోయే వాళ్ళం, ద అదర్స్ నుంచి తప్పించుకునే వాళ్ళం అంటుంది. కానీ చూడ్డానికి ఎద్దులా ఉన్న ఎకోలో కూడా మంచి మనసు ఉంటుంది, అందుకే గాయపడ్డ సోయర్ ని వదిలిపెట్టాలి అనుకోడు. అలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే మళ్ళీ వీళ్ళకి అదే సౌండ్స్ వినిపిస్తాయి. ఆ సౌండ్స్ వినగానే అక్కడ ఉన్న అందరూ భయపడతారు. ఎనలుషియా అయితే అందరితో అంటుంది ఇక నుంచి పారిపోండి అని. తర్వాత వీళ్ళకి ఏమి అయింది అనేది మనం ముందు తెలుసుకుందాం. మళ్ళీ బీచ్ దగ్గరికి వస్తే మనకి మన పాత వాళ్ళు కనిపిస్తారు. ఇక్కడ క్లేర్ తన కొడుకుని సరిగ్గా చూసుకోలేకపోతుంది. బాబు ఏడుస్తూ ఉంటే అప్పుడే జాన్ అక్కడ నుంచి వెళ్తూ తను క్లేర్ దగ్గరికి వచ్చి కొన్ని మంచి విషయాలు చెప్తాడు. అలాగే పిల్లల్ని ఎలా చూసుకోవాలని కూడా చెప్తాడు. అలా ఆ బాబుని కూడా ఎలా చూసుకోవాలని జాన్ క్లేర్ కి చెప్తాడు. అది చూసి క్లేర్ కూడా చాలా ఇంప్రెస్ అవుతుంది. అప్పుడే క్లేర్ చార్లీ గురించి చెప్తుంది. మనోళ్ళలో చాలా భక్తి ఉంది, తను ఎప్పుడు మేరీ మాత స్టాచ్యూనే పెట్టుకుని ఉంటాడు, అంటే తనకి ఎంతో భక్తి ఉంది కదా అంటుంది. ఆ మేరీ మాత స్టాచ్యూ ఏంటి అనేది మనకి జాన్ కి బాగా తెలుసు. అందులో డ్రగ్స్ ఉండడం వల్ల మనోడికి ఎప్పుడైనా బుద్ధి పుడితే వాడదామని దాన్ని తీసుకువచ్చి పెట్టుకుంటాడు. కాకపోతే క్లేర్ కి ఏమీ తెలియదు కాబట్టి మనోడు గొప్ప భక్తుడు అనుకుంటుంది. అలాగే ఇప్పుడు జాన్ కి కొంచెం బాధగా ఉంటుంది. తను చార్లీ డ్రగ్స్ ను మానేయడం కోసం చాలా కష్టపడి చెప్పాడు, అయినా సరే తను మళ్ళీ డ్రగ్స్ వాడడం చూసి తర్వాత చార్లీ దగ్గరికి వెళ్లి మాట్లాడతాడు. కాకపోతే డైరెక్ట్ గా అయితే ఏమీ చెప్పాడు, కానీ ఇండైరెక్ట్ గా చాలా విషయాలు చెప్తాడు. తర్వాత షానన్ కనిపిస్తుంది. తను ఇప్పుడు ఆ డాగ్ వెనకే వెళ్తూ ఉంటుంది. అప్పుడే సయ్యద్ షానన్ ని ఆపడానికి చాలా ట్రై చేస్తాడు, కానీ పాప మాత్రం వినకుండా దాని వెనకే పరిగెడుతూ ఉంటుంది. అలా పరిగెడుతూ వెళ్తూ ఉన్నప్పుడే మళ్ళీ వర్షం పడడం స్టార్ట్ అవుతుంది. ఆ వర్షంలో తడుస్తూ షానన్ చాలా ఏడుస్తుంది. అలాగే సయ్యద్ తో అంటుంది నువ్వు నన్ను నమ్మాలి, నేను వాల్టును చూశాను అంటుంది. దానికి సయ్యద్ కూడా నేను నిన్ను నమ్ముతున్నాను అంటాడు. అయినా సరే షానన్ లేదు లేదు నువ్వు నన్ను నమ్మడం లేదు, నువ్వే కాదు ఎవ్వరు నన్ను నమ్మడం లేదు అంటుంది. అందరూ నన్ను ఒక జోకర్ లో చూస్తున్నారు, నేను ఏ పనికి పనికిరాను అన్నట్టు నన్ను ఎగతాళి చేసినట్టు చూస్తున్నారు అంటుంది. కానీ సయ్యద్ మాత్రం నేను నిన్ను నమ్ముతున్నాను, ఎవ్వరు నిన్ను అలా చూడరు అంటాడు. అప్పుడే షానన్ లేదు నువ్వు కూడా నన్ను మర్చిపోతావు, నేను ఎంత క్లోజ్ గా మంచిగా ఉన్నా సరే లాస్ట్ కు నన్ను అందరూ వదిలేస్తారు అంటుంది. అప్పుడే సయ్యద్ నేను మాత్రం నిన్ను అస్సలు వదిలిపెట్టను, నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటాడు. అలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే సడన్ గా మళ్ళీ షానన్ కి వాల్ట్ కనిపిస్తాడు. ఈసారి సయ్యద్ కూడా వాల్ట్ ని చూస్తాడు. వెంటనే షానన్ పరిగెట్టుకుంటూ వాల్ట్ దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడే సయ్యద్ తనని ఆపడానికి ట్రై చేస్తాడు, కానీ షానన్ వినకుండా ముందుకి వెళ్తుంది. అలా ముందుకు వెళ్ళిన తర్వాత సడన్ గా సయ్యద్ కి గన్ సౌండ్ వినిపిస్తుంది. పరిగెట్టుకుంటూ తను వెళ్లే లోపే ఎవరో షానన్ ని చంపేసి ఉంటారు. బూన్ లాగే సయ్యద్ చూస్తూ ఉన్నప్పుడే షానన్ చనిపోతుంది. అలా చనిపోయిన షానన్ ని చూసి సయ్యద్ చాలా ఏడుస్తూ ఉంటాడు. నిజానికి షానన్ ని షూట్ చేసింది ఎవరో కాదు ఎనలుషియా అయి ఉంటుంది, అంటే వాళ్ళు ఎవరో తనకి తెలియదు కాబట్టి ద అదర్స్ అనుకొని షూట్ చేసి ఉంటుంది. నిజానికి ఆ గన్ సోయర్ది కాబట్టి అందులో ఒక్క బుల్లెట్ మాత్రమే ఉంటుంది. ఆ ఒక్క బుల్లెటే షానన్ ప్రాణాలని తీస్తుంది. ఇది మొత్తం వీళ్ళు చెయ్యాలనుకున్నది కాదు, ఇక్కడ జరగాలని రాసిపెట్టి ఉన్నది. వర్షం పడినప్పుడు ఎవరో ఒక్కరి ప్రాణాలు పోతాయి. ఇప్పుడు వర్షం పడడం స్టార్ట్ అయ్యింది, షానన్ చనిపోయింది. అప్పుడే సయ్యద్ ఒళ్ళో షానన్ డెడ్ బాడీని పెట్టుకుని కోపంగా ఎనలుషియాని చూస్తూ ఉంటాడు. ఎనలుషియా కూడా చంపాలని అస్సలు చంపదు. మరి తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. మరి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.